ఇదిగో పెద్ద ఆయన సైకిల్ దొక్కుతుండ్రు, ఆయన ఆరోగ్య సైకిల్ దొక్కడమే. టీ గన్నవరం. అల్లూరి సీతారామరాజు అందుకో మా నివాళులు. ఇంకో కాలు వెళ్తుంటుంది అనమాట దీనికి గోదావరి పైన. ఇది గోదావరి గోదావరి బస్ స్టాండ్ అంతర్వేది దగ్గర కలిసి. ఈ బ్రిడ్జ్ ఎంత పొడవు ఉంది? ఇది లంకల గన్నవరం అంటారు దీన్ని. అంటే డొక్కా సీతమ్మ గారి జన్మస్థలము, స్వస్థలం. ఆవిడకి ఒక మంచి పేరుంది కదండి, అన్నపూర్ణ అని. ఆ ఏరియా ఎక్కువచ్చాం మనం. లంకల గన్నవరంలో పుట్టిన డొక్కా సీతమ్మ గారి చరిత్ర కొంత మనం తెలుసుకోవాలి. ఆ గన్నవరంలోనే మనం ఉన్నాం ఇప్పుడు. ఆవిడ ఇక్కడ బ్రిడ్జి లేనప్పుడు కూడా వంట చేసుకొని వచ్చి వీళ్ళందరికీ, ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీర్చేదంట. ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి గాథ ఇది. అర్ధరాత్రి కాడ వచ్చినా కూడా ఆకలితో ఉందంటే వారు ఆకలి తీర్చే అన్నపూర్ణ దేవిగా పేరు పొందిన వనిత. బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా ఆవిడ వంట చేసి అందరికీ ఇలా పెట్టడం అనేది కూడా చాలా ఆనందించాల్సిన విషయం. గోదావరి నదిపై బ్రిడ్జి కట్టి వీళ్ళందరికీ అన్నదానము సేవలు చేస్తుంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఈమెను మెచ్చుకొని ఈమెకి సన్మానం చేస్తాము, మీరు రండి అని చెప్పేసి ఆహ్వానం పలికినా కూడా ఆవిడ, నేను అక్కడికి వస్తే ఇక్కడ ఆకలితో అలమటించే వాళ్ళ పరిస్థితి ఏంటి, కాబట్టి నాకు సన్మానం ముఖ్యం కాదు, నా ఆకలితో ఉన్న వారికి నేను ఆకలి తీర్చడమే నా ధ్యేయం, కాబట్టి నాకు ఈ సన్మానాలు లెక్కలేదు, అవసరం లేదు అని అంత గట్టిగా తిరస్కరించిన వనిత. అయితే కనీసం మీ ఫోటో అన్న పంపించండి, ఈ ఫోటోతో అన్నా మేము సన్మానం చేస్తామని చెప్పేసి వీరిని ప్రాధేయపడటం జరిగింది, సీతమ్మ గారిని. అప్పుడు వారు ఆమె ఫోటోను పంపించడం జరిగింది. ఆ ఫోటోతో సన్మానం చేశారు బ్రిటిష్ వారు. అంత ఘనత పొందిన ఈ సీతమ్మ గారి పుట్టి ప్రదేశానికి వచ్చాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ వీడియోలు చూసి కూడా ఆనందపడవచ్చు. వారి చరిత్ర తెలుసుకొని ప్లస్ వారు పుట్టి సేవలు అందించిన ప్రదేశాన్ని కళ్ళారా చూడగలిగే వీడియోని చూసి ఆనందించండి. డొక్కా సీతమ్మ గారి అన్నం వండి పెట్టిన ఈ ప్రదేశానికి మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎలక్షన్ ముందు వచ్చారట. వచ్చి సీతమ్మ గారి ఏరియాలో మన పార్టీ అధికారంలోకి వస్తే కనుక వారి పేరు మీద కొన్ని సేవలు అందించాలని అప్పుడే ఆయన చెప్పడం జరిగిందంట. అలాగే అధికారంలోకి రాగానే
ఇక్కడ శాసనసభ్యులు జనసేన శాసనసభ్యులు పార్టీ శాసనసభ్యులు అయితే మిడ్ డే మీల్స్కి ఆమె పేరు పెట్టారట. డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం అనే పథకానికి ఈమె పేరు పెట్టారనమాట. ఇది చాలా ఆనందించదగిన విషయం. ఇలా సేవలు అందించిన వారికి గుర్తించి ప్రభుత్వాలు కూడా ఇలా వారి పేరుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వటం, ప్లస్ పబ్లిక్లో మార్పు తీసుకురావటం, అవన్నీ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కూడా నమస్కారం అండి, చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ.